హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఎవరినో కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇక్కడ రుద్రాణి గారికి రాహుల్కి అయితే మాత్రం చిత్త కొట్టుడు, మామూలు కొట్టుడుగా చిత్త కొట్టుడు కొట్టారు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఫస్ట్ టైం ఒక ఆపరేషన్ అయితే సక్సెస్ చేశారని అనిపించింది. ఆపరేషన్ అంటే ఏమనుకుంటున్నారు ఏం లేదు, రుద్రాణి గారిని అలాగే రాహుల్ని చిత్త కొట్టుడు కొట్టారు. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దుగ్గిరాల ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అది రాజు సాల్వ్ చేస్తారు, లేకపోతే కావ్య సాల్వ్ చేస్తారని. ఇప్పుడు అప్పుకు ప్రాబ్లం వచ్చే కొద్దికి అప్పుకు అందరూ స్టాండ్గా నిలిచి అంటే అక్కడ ఏం జరిగింది, పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అనేసి ఒక వివరణ ఇద్దామనేసి అయితే వాళ్ళు ప్లాన్ అయితే చేసి రాహుల్ని రుద్రాణి గారిని అయితే చిత్త కొట్టుడు కొట్టారు. మీకు ఎలా అనిపించింది ఆ కొట్టుడు అనేది కామెంట్ చేయండి. ఇక్కడ రాహుల్ ఒక మాట అన్నాడు, చాలా బాగా కనెక్ట్ అయింది నాకు ఆ మాట. మమ్మీ 700 ఎపిసోడ్లు అవుతుంది మమ్మీ, మనం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 700 ఎపిసోడ్ల వరకు ట్రై చేస్తూనే ఉన్నాము, ప్రతిసారి మనం వాడిపోతూనే ఉన్నాం మమ్మీ అనేసి అయితే మన రాహుల్ అయితే చెప్పాడు. కానీ అక్కడ రుద్రాణి గారు కూడా దాని కౌంటర్ అయితే ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే ఇక్కడ 700 ఎపిసోడ్లో ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగేది ఒక ఎత్తు అనేసి అయితే మనకు చెప్పారు. అక్కడ చెప్పిన తర్వాత ఆమెకి అయితే ఇమీడియట్గా ఫోన్ చేసి అక్కడ అబ్బాయిని అయితే రావతి వాళ్ళ తమ్ముడిని అయితే అక్కడి నుంచి పంపించేయాలని అయితే ప్లాన్ చేసి ఆమెని అయితే ఫోన్ చేసి అక్కడికి వెళ్ళిపోమని అయితే చెప్పింది. అవి వెళ్ళిపోయేటప్పుడు కూడా కంగారులో మన రాజుకి కావ్యాకి అతను దొరికాడు. రాజుకి కావ్యాకి దొరికినా కానీ అక్కడ మా రేవతి అక్కకి ఏం చెప్పొద్దండి సార్, ఈ విధంగా గలాట్ జరిగిందనేసి, మీరు రేవతి అక్క బంధువులు కదా అనేసి అయితే చెప్పాడు. కానీ అది మనకు మంచి లీడ్ దొరికింది అక్కడ. ఈరోజు ఎపిసోడ్లోనే మనకి శనివారం ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేసి మనకి ఈరోజు ఎపిసోడ్లోనే మనకు క్లారిటీ కంక్లూజన్ అయితే మనకు దొరికింది. రేపు బామ్మగారు అయితే ఖచ్చితంగా రాజుకి అలాగే కావ్యాకి అయితే దొరికే ప్రసక్తి 99% ఉంది. దొరికిపోతారు బామ్మగారు. అక్కడ దొరికిపోయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ చెప్పే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మనకు బుధవారం లేకపోతే గురువారం రావచ్చు, ఎందుకంటే పక్కగా రావచ్చు. ఎందుకంటే అక్కడ ఇంక స్టోరీ లేదు, ఇంకా అప్పు కానీ తెలిసిపోయిందంటే అప్పు క్యారెక్టర్లో బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళని మన రేవతి గారిని ఇంటికి ఎలా తీసుకెళ్లాలనేది నెక్స్ట్ స్టోరీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనవాడిని అలాగే అపర్ణ గారిని కూడా కలిపారు. సూర్యవంశంలో మనం చూసామంటే వెంకటేష్, పెద్ద వెంకటేష్, చిన్న వెంకటేష్ అని చూసాం కదా. అక్కడ తాతగారిని ఏనుగు ఎక్కించండి, ఐస్ క్రీమ్ కొనేయండి అనేసి ఎట్టు మాట్లాడతారో అదేవిధంగా ఇక్కడ సీరియల్లో అపర్ణ గారు అయితే స్వరాజ్ అనేసి ఆ పిల్లోడు అనడము అవంతా చూస్తూ ఉంటే ఇంకా ఈ వారంతో శనివారంకి మనకు అప్పు క్యారెక్టర్ అయితే అంటే అప్పు నిర్దోషాలు అనేసి బయటపడిపోతుంది. నెక్స్ట్ శనివారం అయిపోయిన తర్వాత సోమవారం నుంచి మన రేవతి గారు ఎలా ఇంటరాక్ట్ అవుతారు ఆ ఇంట్లో, ఎలా ముందుకెళ్తారు ఆ ఇంట్లో అనేది మనం చూడాలి. దీంట్లో మధ్యలో యామిని క్యారెక్టర్ క్లోజ్ అవుతుందా కంటిన్యూ అవుతుందా కూడా చూడాలి. మంచి ట్విస్ట్లు టర్న్లు అయితే ఉండబోతుంది ఎపిసోడ్లో. మీరేమనుకుంటా ఉంటారు, ఎలాంటి ఎపిసోడ్లో వస్తాయనుకుంటా ఉంటారు కామెంట్ చేయండి. అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇక్కడ బ్రహ్మముడి సీరియల్ గురించి అయితే ఒక ఇంటర్వ్యూ అయితే మన హీరోయిన్ గారు కావ్య గారు అయితే చేశారు. వాటిపైన ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది సాయంకాలం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.